జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూహం సినిమాలో ఏ అంశాలపైన హైకోర్టు అభ్యంతరాలు తెలియజెప్పింది? వ్యూహం పైన ప్రతి వ్యూహం ఎందుకు ఉండకూడదు అని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఎందుకు వ్యాఖ్యానించారు? ఈ అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా రిలీజ్కి సంబంధించి మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా కోర్టుల పరిధిలో కూడా మొదటిసారిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది చర్చనీయాంశం అయింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా రాజకీయ కోణంలో తీసినటువంటి చిత్రం ఇది. అలానే నిజ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఘటనలని, కొందరు వ్యక్తుల్ని, కొన్ని సంఘటనల్ని పోలినటువంటి అంశాలు ఇందులో చాలా వరకు ఉన్నాయనేదే ప్రధానమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమా పైన అభ్యంతరాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కేసు వేసింది. అలానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో కేసు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ హైకోర్టులో వచ్చేటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా కేసు వేస్తుంది. మరోవైపు ఆర్జీవీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బర్రెలెక్క పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి కర్నె శిరీష గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొల్లాపూర్ నుంచి కంటెస్ట్ చేశారు. ఆమె గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమే. ఆమె కూడా కోర్టు తలుపు తడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇన్ని రకాల సమస్యలకు కారణమవుతున్నటువంటి వ్యూహం సినిమాలో అసలు ఏముందో ఒకసారి చూద్దాం. ఆ వ్యూహం ట్రైలర్లో ప్రధానంగా వచ్చినటువంటి అభ్యంతరాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి చెప్తున్నారు. ఆర్జీవీ అనేటువంటి పేరుతో ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్నటువంటి ఆర్జీవీ అనేక వివాదాస్పదమైనటువంటి సినిమాలు తీస్తున్నారు. ఆ క్రమంలో చూస్తే కనుక ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఈ సినిమాలో ప్రధానంగా చూపిస్తున్నటువంటి కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తులకు సంబంధించినటువంటి చిత్రాలు, అవి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని సంఘటనలు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా తీసినటువంటి సినిమా ఇది. దానికి సంబంధించే ప్రస్తుత ప్రతిపక్ష నేత, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యూహం సినిమాలో ప్రధానమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. ఆ సినిమాలో ఉపయోగించినటువంటి కొన్ని పాత్రలకు సంబంధించినటువంటి అంశాలు, అందులో ముఖ్యమైనటువంటి పాత్రగా మనం ఈ పాత్రను చూడాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసేవని నిర్మాతలు, దర్శకుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో చంద్రబాబు నాయుడిని పోలినటువంటి క్యారెక్టర్ ఇది. అలానే మరికొన్ని సంఘటనలు కూడా, ఇందులో మరికొన్ని అంశాలను కూడా మేళవించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సినిమాలో కథ పరంగా ఉపయోగించినటువంటి సంఘటనలు, వాస్తవానికి కొంతమంది వ్యక్తులను పోలినటువంటి క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా క్లియర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు, ఈ విధంగా జెండాలు, అలానే కొంతమంది వ్యక్తులు, వీటన్నిటిని ఉపయోగించడం పైనే ప్రధానమైనటువంటి అభ్యంతరాలు ఈ క్యారెక్టర్స్ పరంగా చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే కొంతమంది నాయకుల్ని, ముఖ్యంగా వారి అనుమతి కూడా లేకుండా కొన్ని క్యారెక్టర్స్ని ఇలా ఉపయోగించారు. ఇది మొత్తం ట్రైలర్లో చూపించినటువంటి ఇదే ఒక క్యారెక్టర్ కాదు. ఆ సందర్భంలో, ఆ సంఘటనలో జరిగినటువంటి కొన్ని క్యారెక్టర్లు, కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాసుకున్నారంటే వాస్తవ ఘటనలతో సంబంధం లేకుండా అప్పటి వ్యక్తులు, వారికి సంబంధించినటువంటి అంశాలు, బయట ప్రచారం చేసినటువంటి అంశాలు కావచ్చు, లేదా కల్పిత అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇందులో పెట్టి అదే పేర్లతో, అదే వ్యక్తుల్ని పోలినటువంటి ఆహార్యంతో ఈ సినిమా తీశారనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అభ్యంతరం. ఈ అభ్యంతరంతో పాటు కొన్ని సంఘటనలను వక్రీకరిస్తూ ఒకరికొకరు ఏ విధంగా మారుతున్నారు, ఒకరికొకరు ఏ విధంగా సంప్రదింపులు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేటువంటి కొన్ని సంఘటనలు, కల్పిత అంశాలని సృష్టించడం ద్వారా ఆ పార్టీలకి సంబంధించినటువంటి ప్రతిష్టని, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి గౌరవాన్ని తగ్గించే విధంగా ఈ సినిమా ప్రొజెక్ట్ చేస్తుంది అనేదే ఇక్కడ ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వారు చేస్తున్నటువంటి ప్రధానమైన అభ్యంతరం. దీంతోపాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రధానమైన కారణం రాష్ట్ర విభజన సమయంలో కావచ్చు, అలానే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం వెనక కూడా కుట్రలు ఉన్నాయనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పైన అభియోగాలు మోపే విధంగా కొన్ని సంఘటనలు ఇందులో ఉన్నాయనేటువంటి విషయంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సినిమా పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి 2 రకాల చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏవైతే ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఒకటైతే, మరొక విధంగా చూస్తే రాష్ట్రంలో ఈ సినిమా ఎన్నికల లబ్ధి కోసం తీస్తున్నటువంటి సినిమా అనేది ప్రధానమైనటువంటి అభియోగం. అందుకనే రాష్ట్ర సెన్సార్ బోర్డు ఈ సినిమాని పరిశీలించిన తర్వాత ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే
కేంద్రంలో ఉన్నటువంటి సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేయడం ద్వారా అక్కడి నుంచి ఒత్తిడి తీసుకొచ్చి దర్శక నిర్మాతలు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు కావాల్సినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ని సంపాదించారు. దీనిపైన కోర్టులో విస్తృతమైనటువంటి వాదనలు జరిగాయి. రెండు పక్షాల వాదనలు కూడా విన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున వారి న్యాయవాదులు వాదించారు. అలానే ఆర్జీవీ తరపున చేసినటువంటి వాదనలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి చేశారు. ఈ నేపథ్యంలో ఇది పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉంది, పొలిటికల్ ఎలైనేషన్ ఉంది అనేటువంటి వాదనని తెలుగుదేశం పార్టీ ప్రధానంగా జడ్జి ముందర ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో జనవరి 11వ తేదీ వరకు ఈ సినిమాని థియేటర్లో కానీ మరే ఇతర మాధ్యమాల్లో కానీ విడుదల చేయకుండా కోర్టు ఇంటెరిమ్ స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏ అంశాల ప్రాతిపదికన కేంద్ర సెన్సార్ బోర్డు ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందో కూడా తెలియజెప్పాలనేటువంటి అంశాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జి స్పష్టంగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో జనవరి 11వ తేదీ లోపు దీనికి సంబంధించి సర్టిఫికేషన్ ఏ విధంగా మంజూరైంది, ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆహార్యాలు, వారి పేర్లు, అలానే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు, ఇవన్నీ సంఘటనలు అన్నీ కూడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పుడు ఏ అంశాల ఆధారంగా సర్టిఫికేషన్ ఇచ్చారు అనేదాన్ని కూడా కోర్టు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టు ఆ అంశాలను కోరింది. సో దీని తర్వాత మరొక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల ముందర కూడా ఆర్జీవీ ఇటువంటి సినిమాలు కొన్ని దర్శకత్వం వహించడం, రిలీజ్ చేయడం, వాటిపైన కూడా వివాదం రాజుకోవడం చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి రాజకీయ ప్రేరిత చిత్రాలకి ఎటువంటి గైడ్ లైన్స్ ఉండాలనేటువంటి అంశంపైన కూడా కోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందని అందరూ న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి అనుభవాల రీత్యా ఈ కేసుకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో సినిమాలు తీసేటువంటి క్రమంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలానే సెన్సార్ బోర్డుకు ఉండేటువంటి నియమ నిబంధనలు, ప్రధానంగా ఆర్జీవీ తరపు న్యాయవాదులు చేసినటువంటి వాదనలు ఏంటంటే, ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టులో అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు అనేటువంటి అంశం పైన ఎక్కువగా వాదించారు. అయితే కోర్టు దీంతో విభేదించింది. అసలు సెన్సార్ సర్టిఫికేషన్ ఏ విధంగా అయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అవసరం ఉంది కాబట్టే ఈ సెన్సార్ సర్టిఫికేషన్ ఏ ప్రాసెస్లో జరిగింది, ఏ ప్రాతిపదికన జరిగింది అనే అంశం పైన వివరాలు కోర్టు కోరినటువంటి పరిస్థితి ఉంది. సో 11వ తేదీ జనవరి వరకు ఈ సినిమా విడుదలవ్వడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. మరే ఇతర బెంచ్కి రిప్రజెంట్ చేసినా కానీ కింది కోర్టులో, ముఖ్యంగా హైకోర్టు సింగిల్ జడ్జి దగ్గర విచారణలో ఉన్నటువంటి సమయంలో ఆ విచారణ ముగిసే వరకు కూడా పై కోర్టులు ఈ కేసును టేకప్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాజకీయంగా ఈ సినిమా చుట్టూ మరింత వివాదం ముదిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే ఆర్జీవీ పైన అటు బర్రెలక్క, ఇటు కాంగ్రెస్ పార్టీ, అలానే మిగతా రాజకీయ నాయకులు కూడా మరికొన్ని కేసులు పెట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.